నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు బిలియనీర్లలో ఇద్దరు భారతీయులు. ఇది చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది. మరి పేదల్లో భారతదేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు నిరుపేదలే. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఇబ్బందులు పడేవారు కోట్ల మంది. ఇది స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి. ఆ దుస్థితి మార్చుదాం, ఒక్క అవకాశం ఇవ్వన్న ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ దిశగా వచ్చే ఏడాదికి బృహత్ లక్ష్యాలు నిర్దేశించుకుంది. వరుసగా 4వ బడ్జెట్లో గృహ నిర్మాణ రంగానికి పెద్దపీట వేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పేదలకు కోటీళ్ల విధానంతో పాటు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణానికి ఊహించని వరాల జల్లు కురిపించారు. అందరి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు మేలుబాటలు పరిచారు. అందరికీ అందుబాటులో ఇళ్లు అనే నినాదాన్ని చేరుకోవడం కోసం నిర్మాణాత్మక చర్యలు ప్రతిపాదించారు. పేద మధ్యతరగతి వర్గాల్లో సొంతింటి కలల్ని సాకారం చేసే దిశగా పడనున్న ఆ అడుగులు వివరాలు ఇవి. గృహ నిర్మాణ రంగానికి సంజీవని 2017-18 కేంద్ర బడ్జెట్. బుధవారం నాటి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతోన్న అభిప్రాయం ఇది. 2019 నాటికల్లా కోటి మంది పేదలకు పక్కా ఇళ్లు, అందుబాటు ధరల్లో అందించే గృహాలకు వరాల జల్లు, మౌలిక రంగ హోదా వంటి ప్రోత్సాహాలు చూస్తే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదని అర్థమవుతోంది. అందరూ ఆత్మగౌరవంతో సొంతింటిలో సంతోషంగా అడుగుపెట్టేందుకు ఈ ప్రతిపాదనల్లో ఎన్నో అవకాశాలు కల్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గృహ నిర్మాణ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం, ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చేలా కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు అందుకునే ప్రయోజనాలు, అదనపు సౌకర్యాలన్నీ కల్పించేలా హోదా ప్రకటన చేశారు. కోటి ఇళ్ల నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. అది నిర్దిష్ట కాల పరిమితిని పెట్టుకుని మరి. We propose to complete 1 crore houses by 2019 for the houseless and those living in Kacha houses. I have stepped up the allocation for the Pradhan Mantri Awas Yojana Gramin from rupees 15,000 crore last year to rupees 23,000 crore in the next year. ఆ వెంటనే గృహ నిర్మాణ రంగానికి మౌలిక రంగ హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. Affordable housing will now be given infrastructure status which enables those projects to avail the associated benefits. The National Housing Bank will refinance individual housing loans of rupees 20,000 crores in 2017 and 18. Thanks to the surplus liquidity created by demonetization, the banks have already started reducing their lending rates, including those for housing. In addition, interest subvention for housing loans has been announced by the Honorable Prime Minister. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, 50 రోజుల గడువు తర్వాత డిసెంబర్ 31న జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగంలో గృహ నిర్మాణానికి అందించిన కానుకలపైనే ఆర్థిక మంత్రి ఇక్కడ ప్రస్తావించింది. అందుకోసమే 2017-18 బడ్జెట్లో జైట్లీ చేసిన మరో కీలక ప్రతిపాదన మధ్యాదాయ వర్గాల వారికి రుణ ఆధారిత రాయితీలు కల్పించేందుకు 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి. The government has taken some major decisions to ensure homes for the poor, the neo middle class and the middle class. 2 new middle income categories have been created under the Pradhan Mantri Awas Yojana in urban areas. Loans of up to 9 lakh rupees taken in 2017 will receive interest subvention of 4%. Of up to 12 lakh rupees taken in 2017 will receive interest subvention of 3%. The number of housing being built for the poor under the Pradhan Mantri Awas Yojana in rural areas is being increased by 33%. In addition to this, another scheme is being put in place for the neo middle and middle class in rural areas. Loans of up to 2 lakh rupees taken in 2017 for new housing or extension of housing will receive an interest subvention of 3%. ఈ ప్రకటనల అన్నింటి లక్ష్యం ఒక్కటే,
దేశంలో పేద, నయా మధ్యతరగతి వర్గాలకు స్వగృహ యోగాన్ని అందించటం. తగ్గట్టే ముందు నుంచి చెబుతున్నట్లు పెద్ద నోట్ల రద్దుతో కలిగిన ఆర్థిక ప్రయోజనాల్లో కొంత భాగాన్ని ఇటువైపు మళ్లించే ప్రయత్నం చేశారు. వాటిల్లో అత్యంత ప్రధానమైనది మౌలిక హోదా కల్పించడమే. అందువల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఈ గృహ నిర్మాణ రంగానికి ప్రత్యేకమైన యొక్క మౌలిక సదుపాయాల దర్జా ఇవ్వడం వలన బ్యాంకుల నుంచి రుణాలు మరింతగా వచ్చే అవకాశం ఉంది. రుణాలు చౌకగా దొరికే అవకాశం కూడా ఉంది. సకాలంలో వచ్చే అవకాశం ఉంది. పోటీపడి బ్యాంకులన్నీ కూడా రుణాలు ఇచ్చే యొక్క విధంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. అందువలన ఈ యొక్క గృహ నిర్మాణ రంగానికి మరింత ఊపు వస్తుందని, దానితో పాటు ఈ యొక్క స్థిరాస్తి నియంత్రణ చట్టం ఏతుందో ఆ చట్టము, అలాగే ఆర్థిక మంత్రి గారు ఇచ్చినట్టు ఇతర సదుపాయాలు అయితే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు, అలాగే FDI అనుమతులు, దానితో పాటు కాల పరిమితిని పెంచడము, దాంతోపాటు ఇళ్ల యొక్క సైజుని ఏదైతే ఉందో సుమారు 950,000 అడుగుల వరకు కూడా అది అందుబాటులో ఉండే ఇంటి కింద వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా రుణం దొరుకుతుంది. దాంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో దాని పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేకుండా దాంట్లో కూడా కొంత వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కోటి ఇళ్లతోనే ఆగిపోయే ఆలోచనలో లేదు. మిగిలిన కొద్ది కేటాయింపులు పెంచుతూ వెళ్లడం సహా కొత్తగా చేకూరే వనరుల్ని తిరిగి పంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకు సంబంధించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ రాష్ట్రాలకు మరిన్ని ఇళ్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యే స్వయంగా వెల్లడించారు. కోటి ఇళ్లకు అదనంగా రాష్ట్రాలకు ఇప్పటికే కేటాయించిన ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి ప్రగతి చూపిస్తే కొత్తగా కూడా ఇస్తామంటున్నారు. మొత్తంగా 1,80,00,000కు పైగానే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందనేది వెంకయ్య నాయుడు చెబుతున్న మాట. అందుకు తగ్గట్లుగానే భారీగా నిధుల సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉండే నిధులు కూడా దీనికోసం ఖర్చు పెట్టవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ యొక్క గృహ నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి అంతా వెరసి నేషనల్ హౌసింగ్ బ్యాంకు 20,000 కోట్ల రూపాయలు మళ్ళీ రీఫైనాన్స్ చేసేందుకు అవకాశం కూడా ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలు లభిస్తాయి. దాంతోపాటు మనకి ఈ యొక్క ఆదాయాల నుంచి పరిమితి మినహాయింపును కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కలిసి గృహ నిర్మాణ రంగం మంచి ఊపు అందుకుంటుందని, అందరికీ అందుబాటులో ఇళ్ళు అనే యొక్క ప్రధానమంత్రి యొక్క స్వప్నం అవుతుందో అది సాకారం అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరు సొంత ఇళ్ళు కావాలనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఒకవైపు స్థిరాస్తి చట్టం బిల్లు, ఇంకొక వైపు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు, మరొక వైపు ఈ బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు, అలాగే ఇంట్రెస్ట్ రేటు తగ్గింపు, ఇవన్నీ కలిపి తప్పనిసరిగా ఈ స్థిరాస్తి ఏదైతే రంగం అవుతుందో అది మరింత ఊపు అందుకుంటుందని, గృహ నిర్మాణం మరింత ఊపు అందుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. మిషన్ అంత్యోదయలో భాగంగా ప్రతిపాదిస్తోన్న ఈ కొత్త విధానాలతో మొత్తం 50,000 పంచాయతీల నుంచి 1,00,00,000 మందికి ఇల్లు కట్టించి వారందరినీ పేదరిక రేఖ ఎగువకు తీసుకుని రావాలని సంకల్పంగా పెట్టుకున్నారు. గృహ రుణార్హతకు ప్రాంగణ పరిమితిని పెంచడం సహా బడ్జెట్లో చేపట్టిన మరికొన్ని చర్యలు డెవలపర్లకు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రాజెక్టుల కాల పరిమితిని పెంచటం. ఇప్పటి వరకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ పథక పరిధిలో ఉండాలంటే 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగించాలి. ఆ పరిమితిని ఇప్పుడు 5 సంవత్సరాలకు పెంచారు. అలానే ప్రాజెక్టు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం పొందిన తర్వాత కూడా అమ్మకం కాని ప్లాట్లకు 1 ఏడాది పాటు పన్ను మినహాయింపు కల్పించటం. ఇప్పటి వరకు ఏదైనా గృహ నిర్మాణ ప్రాజెక్టు పూర్తయినట్లు ధృవీకరణ పొందితే అప్పట్నుంచి వాటికి అద్దెలు వస్తున్నట్లుగానే భావించి పన్నులు వేసేవారు. ఇక నుంచి అది 1 ఏడాది ఆలస్యం చేయనున్నారు. అత్యంత కీలకమైన స్థిరాస్తి నియంత్రణ బిల్లుని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, అభివృద్ధి లక్ష్యంగా కొత్త నియమ నిబంధనలు రూపొందించింది. భవన నిర్మాణదారులకి తప్పనిసరి రిజిస్ట్రేషన్, ఇళ్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు రక్షణ సహా అనేక అంశాలు అందులో పొందుపరిచారు. ప్రతి రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ సంస్థ ఏర్పాటు, లావాదేవీల నియంత్రణ, 70% ప్రాజెక్టు నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం, వినియోగదారులకు పూర్తి సమాచారం అందించడం, అమ్మకానికి పెట్టే నిర్మాణం, కార్పెట్ ఏరియా సహా పూర్తి వివరాలు తెలియచేయడం తప్పనిసరి చేశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే వినియోగదారుడు చెల్లించే వాయిదాల మొత్తానికి వడ్డీ కట్టడం, నిబంధనలు ఉల్లంఘించిన వారికి 3 ఏళ్ల వరకు జైలు, అమ్మిన ఇంటిలో 1 ఏడాదిలోపు లోపాలున్నట్లు గుర్తిస్తే తప్పనిసరిగా సరిచేసి ఇవ్వడం,
ఒకరికి చెప్పి మరొకరికి అక్రమంగా అమ్మకం నిషేధం, 500 చదరపు మీటర్లు దాటిన ఏ ప్రాజెక్ట్ అయినా స్థిరాస్తి నియంత్రణ చట్టం కింద నమోదు చేయించడం వంటి నిబంధనలను డెవలపర్లకు పెట్టారు. అటు డెవలపర్లు ఇటు వినియోగదారుల్లో ఎవరూ నష్టపోకుండా రూపొందించిన స్థిరాస్తి నియంత్రణ చట్టంపై ఇప్పుడు అందరి నుంచి సానుకూల స్పందనలొచ్చాయి. ఇప్పుడు వాటి జతకు అనేక ప్రోత్సాహాలతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపులను జోడించటం మరో ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. జైట్లీ కొత్త పద్ధతిలో అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను పరంగానూ మినహాయింపులు కల్పించారు. ఇందులో 2 రకాలండి. ఒకటి ఏంటంటే హౌసింగ్ అంటే ఫ్లాట్ కొనుక్కునే వ్యక్తికి బ్యాంక్ లోన్ ఇవ్వడం ద్వారా వడ్డీ రేట్ అనేది ఆ రకమైన ఫండింగ్ అనేది చేస్తే అది ఏంటంటే బిలో 8%, అంటే ప్రస్తుతానికి అయితే 8 to 9% ఉందండి. ఇంకా 8% బిలో వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది దీంట్లోకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ అఫోర్డబుల్ హౌసింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టాటస్ ఇవ్వడం ద్వారా ఒక ఫండింగ్ అవైలబిలిటీ అనేది బిల్డర్స్ కూడా వస్తుందండి. ఆ రకంగా ఏమవుతుందంటే ఎక్కువ మంది బిల్డర్స్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ వైపు మళ్ళీ అంటే ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఈ సెక్టర్ని అంటే ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున దేశమంతా కూడా చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా సబ్సిడీ ఇంట్రెస్ట్ ఇవ్వడం మూలంగా అదొక ఎండ్ యూజర్స్కి మంచి అడ్వాంటేజ్, ఇన్సెంటివ్ అది. సో దాని మూలంగా కూడా ఎండ్ యూజర్స్ అంటే బయర్స్, ప్రాస్పెక్టివ్ బయర్స్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ కొనుక్కునే పరిస్థితి లో ఇన్కమ్ కానీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ ఎదురు రావడానికి అవకాశం ఉంటుందండి. అఫోర్డబుల్ హౌసింగ్ వచ్చిన విధంగానే ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఇన్సెంటివ్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బాడీస్ యొక్క ఫీజెస్, అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజెస్, ఈ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ఇవన్నీ తగ్గితే డెఫినెట్గా మనకి ఫైనల్గా టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ తగ్గే అవకాశం ఉంటుందండి. మొత్తంగా ఈ చర్యలన్నింటి ద్వారా డెవలపర్లకు ఎక్కువ వడ్డీ రేట్లకు, ప్రైవేటు వర్గాల నుంచి రుణ సేకరణ బాధలకు విముక్తి లభించినట్లయింది. ఆ ప్రయోజనం వినియోగదారులకు కూడా బదిలీ అయితే వారికి భారం తగ్గుతుంది. వాణిజ్యపరమైన రుణాల వల్ల పెట్టుబడిదారులు సానుకూలంగా ఉండి దీర్ఘకాలంలో గృహ నిర్మాణ రంగానికి మరింత మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. The kickstart of housing sector will be there. ఇంట్రెస్ట్ రిడక్షన్ ఇచ్చారు. 12 lakhs లోన్ వరకు, హౌసింగ్ లోన్ వరకు 3% ఇంట్రెస్ట్ రిడక్షన్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ది అఫోర్డబిలిటీ ఆఫ్ పర్చేస్ విల్ ఇంక్రీజ్. అంటే ఇప్పుడు ఈఎంఐ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఒక 10,000 రూపాయలకి 10 లక్షల రూపాయలు బారో చేసుకోగలిగే వాళ్ళు ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల 15 లక్షల రూపాయల వరకు బారో చేసుకోగలుగుతారు. దానివల్ల పర్చేస్ పవర్ పెరుగుతుంది. అదొక పాజిటివ్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సైజు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది అంతకుముందు చాలా చిన్న సైజు ఉండేది, 30 square meters, 60 square meters. అది బిల్టప్ ఏరియా అంటే కామన్ ఏరియాస్, ఈ లిఫ్ట్స్, లాబీస్, స్టెప్స్ అన్నీ కలిపి క్యాల్కులేట్ చేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఓన్లీ ద కార్పెట్ అంటే మన అపార్ట్మెంట్లో ఉండే ఏరియాను మటుకు క్యాల్కులేట్ చేయడం వల్ల సైజు పెరుగుతుంది. అదొక పాజిటివ్ ఇంపాక్ట్. ఇప్పటికే కేంద్రం గృహ నిర్మాణ పథకాలన్నింటినీ ఒకే చిత్రంలోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. అందరికీ ఇళ్లు స్వప్నం సాకారమయ్యేందుకు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. అందుకోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరున కొత్త గృహ నిర్మాణ పథకాన్ని తీసుకుని వచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ మిషన్ పేరుతో గృహ నిర్మాణ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రతి ఒక్కరికి గూడు కట్టించాలనే లక్ష్యాన్ని మరింత పటిష్టం చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చేయనుంది. దేశ జనాభాలో 33% మంది నగరాలు, పట్టణాలు, శివారు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఇందులో 18% జనాభా మురికివాడల్లోనే కాలం వెళ్లదీస్తోన్న దుస్థితి. ప్రధాన నగరాల్లో అయితే వారి సంఖ్య 30% దాటేసింది. ఆర్థిక ఉన్నతికి దోహదపడాల్సిన నగరాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండటంపై ఆందోళన చెందిన కేంద్రం ఆ మేరకు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పరిస్థితిలో మార్పు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించింది. వాస్తవానికి కొంతకాలంగా ఇందిరా ఆవాస్ యోజన, జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ ఆవాస్ యోజన, రాజీవ్ రుణ యోజన పథకాలు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న నాణ్యతా ప్రమాణాల్లో నాసిరకంగానే ఉంటున్న పరిస్థితి. అధికారులు, గుత్తేదారుల అవినీతితో 5-10 ఏళ్లకే బీటలు వారే పరిస్థితి. ఈ పథకాల్లో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని కాగ్ పరిశీలన సైతం స్పష్టం చేసింది. నూతన విధానంలో ఇలాంటి అవకతవకలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఆ మేరకు సంబంధిత పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. అలాగే గృహ రుణాలకు సంబంధించి ప్రస్తుతం ఇస్తోన్న ఆదాయ పన్ను రాయితీని పెంచడం కూడా ఈ రంగానికి మంచి ఊతమిస్తుందన్నది ప్రభుత్వ భావన. కావాల్సిన భారీ పెట్టుబడుల కోసం ఇప్పుడు మౌలిక హోదాను కల్పించారు.
సామాన్యుల ఓట్లతో గద్దెనెక్కే రాజకీయ నేతలకు అసామాన్యమైన సౌకర్యాలు, ఎవరికీ లేని మినహాయింపులు. ఎందుకంటే వారు నిత్యం ప్రజాసేవలో తరిస్తుంటారు కాబట్టి ఆ మాత్రం సౌకర్యాలు ఉండాలి. ప్రజల నుంచి వచ్చిన వారే గాని వారు ప్రత్యేకం. చట్టం ముందు అందరూ సమానమే అయినా వీళ్లు మాత్రం కొంచెం ఎక్కువ సమానం. వారు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు మరిన్ని మినహాయింపులు. వేటికి లెక్క చెప్పే పని లేదు. విరాళాల రూపంలో వచ్చిన డబ్బుకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. జవాబుదారీతనం అసలు ఉండదు. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు అలా కుదరదు. రాజకీయ పార్టీలకు అందే డబ్బుకు లెక్క చూపాల్సిందే. విరాళాల రూపంలో ఎవరైనా ఎంతైనా ఇచ్చేందుకు అవకాశం లేదు. వాటికి ఓ లెక్క ఉంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు రాజకీయ పార్టీలకు అందే విరాళాలకు ముకుతాడు వేనున్నాయి. అయితే ఎన్నికల సంఘం చేసిన సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాలు రాజకీయ పార్టీల అవినీతికి అడ్డుకట్ట వేయగలవా? రాజకీయ పార్టీలు ఏమాత్రం జీర్ణించుకోలేని, వారికి దిగ్భ్రాంతి కలిగించే నిర్ణయం తీసుకుని వచ్చింది బుధవారం అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్. ఆ నిర్ణయం ఓ విధంగా అన్ని సంప్రదాయ చిన్న చితక ఫక్తు పార్టీలకు ఝలక్ లాంటిదే. అదే విరాళాలపై పరిమితి విధించడం. 2000 రూపాయలు దాటిన ప్రతి విరాళానికి ఓ లెక్క ఉండాలని లక్ష్మణ రేఖలు పెట్టడం. ఎన్నికల వ్యవస్థ నుంచి నల్లధనం నిర్మూలనకు ఈసీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల సంస్కరణల విషయంలో వారి పలు సూచనల్లో రాజకీయ పార్టీలకు అందే విరాళాలపై పరిమితి విధించడం ఒకటి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ ఓ మహాక్రతువే. అలాంటి చోట ఎన్నికలు పారదర్శకంగా సాగేందుకు ఇటీవల కూడా నిర్వచన్ భవన్ కొన్ని చర్యలు ప్రతిపాదించింది. పార్టీల్ని సమాచార హక్కు చట్టం పరిధిలో తీసుకురావడం, ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా చేయడం అందులో ప్రధానమైనవి. అలాగే అన్ని రకాల ఎన్నికలు కలిపి, అంటే జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. ఇవేవి కొత్తవి కాకపోయినా అమలులో ఏర్పడుతున్న ఆటంకాల వల్ల ముందుకు సాగడం లేదు. అందుకే ప్రక్షాళనలో కీలకమైన మొదటి అడుగు వేస్తూ రాజకీయ పార్టీలకు అందే విరాళాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. As an additional step, an amendment is being proposed to the Reserve Bank of India Act to enable the issuance of electoral bonds in accordance with a scheme that the Government of India would frame in this regard. Under this scheme, a donor could purchase bonds from authorized banks against checks and digital payment only. These would be redeemable only in the designated account of a registered political party. Every political party would have to file its returns within the time prescribed in accordance with the provisions of the Income Tax Act. Political parties from payment of income tax would be available only subject to the fulfillment of the above conditions. బడ్జెట్ లక్ష్యాల్లో ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పారదర్శక రాజకీయాలను లక్ష్యంగా పేర్కొన్న జైట్లీ అందుకు అనుగుణంగానే ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. అనామకుల నుంచి అందే విరాళాల
ఏడీఆర్ వివరాల ప్రకారం 2013-14లో కీలక పార్టీలకు అందిన విరాళాల్లో భారీ పెరుగుదల కనిపించింది. 2004 లోక్సభ ఎన్నికల్లో 38 పార్టీలకు నగదు రూపంలో 88.63 కోట్లు రాగా చెక్కుల రూపంలో 149 కోట్లు వచ్చాయి. ఇతరత్రా కలుపుకుంటే 253 కోట్లకు పైనే అందింది. అలాగే 2009లో 34 పార్టీలకు 444 కోట్లు నగదుగా అందితే చెక్కు రూపంలో 194 కోట్లు, మొత్తం 638 కోట్లు విరాళ రూపంలో అందినట్టు తెలుస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 117 పార్టీలకు అన్ని రకాలుగా 2355 కోట్లకు పైనే విరాళాలు వచ్చాయి. 2014-15లో ప్రధాన జాతీయ పార్టీలకు మొత్తం 622.38 కోట్లకు చేరింది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు 84% మేర పడిపోయినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలకు విరాళాలు తగ్గడానికి ముఖ్య కారణం పెద్ద నోట్ల రద్దే. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోకూడదని ఎక్కడా లేదు. కాకపోతే అవి పారదర్శకంగా ఉండాలి. అందుకే విరాళాల స్వీకరణపై పరిమితులు విధించారు. నగదు రూపంలో విరాళాల సేకరణ పరిమితిని 2000 రూపాయలకు తగ్గించడం వల్ల రాజకీయ పార్టీలకు కష్టకాలమే. ఇప్పటి వరకు చాలా పార్టీలు తమకొచ్చే విరాళాల వివరాలను పూర్తిగా వెల్లడించడం లేదు. ఈ చర్యలతో పార్టీల విరాళాల వివరాలు వెల్లడించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అందువల్ల నల్లధన ప్రభావం తగ్గే అవకాశాలున్నాయి. పార్టీలకు అందే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది కాబట్టి వారికి ఇబ్బడి ముబ్బడిగా ధనం వచ్చి పడుతుంది. చాలా వరకు పార్టీలు కార్పొరేట్లు ఇచ్చే విరాళాల కోసమే పుట్టుకొస్తుండడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం దాదాపు 1200 రాజకీయ పార్టీలు నమోదైతే అందులో 300 పార్టీలు అసలు ఆదాయ పన్ను శాఖకు రిటర్నులు ఇవ్వడం లేదని సమాచారం. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఇకపై ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. చట్టానికి చిక్కకుండా రాజకీయ పార్టీలు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్ని కావు. విరాళాలను సేకరించడానికి పార్టీలు కూపన్ల వంటివి ముద్రిస్తుంటాయి. ఇందులో ఎక్కువగా 10-20 రూపాయల విలువ కలిగిన కూపన్లే ఉంటాయి. వీటి ముద్రణకు సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. 10-20 రూపాయల మొత్తంలో విరాళాలు ఇచ్చేవారి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. అందుకే పార్టీలు ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తుంటాయి. ఈ చిన్న చిన్న మొత్తాలే కలిపితే భారీ మొత్తం అవుతున్నాయి. అందువల్ల పారదర్శకత కోసం కూపన్ల ద్వారా అందే విరాళాల వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉంది. 2000 దాటే విరాళాలు తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధనను ఏమార్చడానికి ఇలా చిన్న చిన్న కూపన్ల రూపంలో మార్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం 2000 రూపాయలు దాటితే వాటి వివరాలు చెప్పాలని నిబంధన విధించడం వల్ల అనామకుల నుంచి వచ్చే లెక్కలేని నిధులు తగ్గుతాయి. కార్పొరేట్ల నుంచి వచ్చే నిధులు ఆగిపోతే పార్టీలు ఖర్చులు తగ్గించుకుంటాయి. ఆ తర్వాత వారి సేవలో తరించాల్సిన అగత్యం కూడా తప్పుతుంది. ఓటర్లను ప్రలోభపెట్టాలంటే డబ్బులుండాలి. అదే లేనప్పుడు ఏమని ఆకట్టుకుంటారు? ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టికెట్లు ఇచ్చే సంప్రదాయానికి కాలం చెల్లుతుంది. ఎన్ని సంస్కరణలు వచ్చినా, ఎలాంటి చట్టాలు చేసినా రాజకీయ పార్టీల్లో ఉన్న ధీమా అంతా ఆఖరి నిమిషంలో చేసే ఎన్నికల నిర్వహణ ద్వారా ఓటర్లకు డబ్బులు, ఇతరత్రా బహుమతులిస్తే గెలిచేయొచ్చు అన్న ఆశ. ఒకప్పుడు పరిస్థితి అలానే ఉండేది. కానీ ఇప్పుడు అలా చేసే అవకాశం లేదు. ఎందుకంటే అలా చేయడానికి కూడా డబ్బులుండాలి కదా. అందుకే ఇప్పుడు పార్టీలే మారాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుత చర్యలు రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. అయితే పూర్తిగా మారాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గం. సమగ్ర సంస్కరణలు చేపడితే తప్ప ఈ తరహా చాటుమాటు వ్యవహారాలకు అడ్డుకట్ట పడదు. మన దేశంలో ఎన్నికలంటేనే డబ్బులతో కూడిన వ్యవహారం. అలాంటిది ధనాన్ని నిరోధించడమంటే రాజకీయ పార్టీల ముందరి కాళ్లకు బంధాలు వేయడమే. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.